వాళ్ళ డ్యాడీకి వాళ్ళ డ్యాడీ ఈ అమ్మాయి కోసం సంబంధాలు చూడడం లేదంటే ఇవన్నీ చూస్తున్నప్పుడు వాళ్ళ అమ్మ ఏం చెప్పింది శృతి అంటే, లేదు నాన్న నేను నీతో మాట్లాడతాను, నేను చెప్తాను నీకు ఒక విషయం మాట్లాడాలి మీతో, నేను చెప్తాను ఇప్పుడే నాకు పెళ్ళి ఇవన్నీ నేను వచ్చి మాట్లాడతాను అని చెప్పేసి అన్నట్టుగానే వెళ్ళింది, ఇంటికి వెళ్ళింది, వాళ్ళ నాన్నగారితో షేర్ చేసుకుంది. నేను ఇట్లా పలానా దయాకర్ అనే వ్యక్తిని నేను ప్రేమిస్తున్నాను, తననే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి చెప్పినప్పుడు వాళ్ళ నాయన ఉండి సరే చూద్దాము చేద్దాము అని చెప్పేసి అన్న తర్వాత ఒకరోజు ఆ అమ్మాయి మొత్తం ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో ఈ అమ్మాయి తనని పరిచయం చేసింది తెలుసు కాబట్టి వాళ్ళ నాయన ఏం చేసిండు, ఆ అబ్బాయికి ఫోన్ చేసిండు, దయాకర్కి ఫోన్ చేసి మా పాప ఇట్లా కనిపిస్తలేదు, ఇంకా ఇంటికి రాలేదు, వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి కూడా పోలేదు, మరి ఏడుకొచ్చింది, నీ దగ్గరికి వస్తుంది కదా అని చెప్పేసి వాళ్ళ నాయన ఆయనని అడిగినప్పుడు ఆయన ఏం చేసిండు, ఏమో అంకుల్ నాకు తెలీదు, నాకేం తెలుసు అని చెప్పేసి ఫోన్ కట్ చేసిండు. అప్పుడు ఏ తండ్రికైనా ఎలా ఉంటుంది, తను మాట్లాడాల్సిన విధానంలోనే అర్థమైపోతుంది, ఏమో అంకుల్ నాకు తెలీదు అని చెప్పేసి సింపుల్గా ఫోన్ పెట్టేస్తే కన్న తండ్రికి ఎంత బాధ ఉంటుంది అసలు.